అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీపై అదిరిపోయే 4 శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇప్పటికే పెన్షన్ల విషయంలో చాలా కీలక మార్పులు అయితే తీసుకొచ్చాము. ఇక ప్రతి నెల కూడా మనకు అనుకున్న డేట్ కంటే ముందే 1వ తారీఖు కంటే ముందే కూడా పెన్షన్ల పంపిణీ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలలో మనకు ఊహించని మార్పులు అయితే ఉండబోతున్నాయి ఈ పెన్షన్ల పంపిణీలో. ఇక పెన్షన్ పంపిణీ కూడా కొత్త విధానంలో ఉంటుంది. అలాగే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా పెద్ద శుభవార్త అయితే తీసుకొచ్చారు. అలాగే ఇప్పటికే పాత పింఛన్లు పొందుతున్న వారందరికీ కూడా చాలా పింఛన్లు రద్దు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సెప్టెంబర్ నెలలో చాలా పింఛన్లు రద్దు చేశారు. వారికి నోటీసులు కూడా పంపించడం జరిగింది. ఇక ఈ అక్టోబర్ నెల పెన్షన్లో కూడా భారీ పెన్షన్లు రద్దయ్యే అవకాశం అయితే ఉంది. ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. వీడియో కిందనే ఉంటుంది, లైక్ బటన్ లైక్ చేయండి. అలాగే లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ చూపిస్తుంది. వాటిపైన నొక్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీలో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అడ్వాన్స్డ్గా పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్నారు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో. అంటే నెల 1వ తేదీ రాకముందే ముందు రోజే పెన్షన్లు పంపిణీ చేసే పరిస్థితి కూడా ఉందన్నమాట. ఇక ఈ నెలలోనే మనకు ఈ సెప్టెంబర్ నెల పెన్షన్లు చూసుకుంటే మనకు ఆగస్టు 31నే పంపిణీ అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విధంగా పరిస్థితి అయితే ఉందన్నమాట. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి పెన్షన్లు మనకు క్రమం తప్పకుండా ప్రతి నెల కూడా జూలై నెలలోనే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలల పాటు కూడా పెన్షన్ల పంపిణీని అయితే సమర్థవంతంగా, అది కూడా వాలంటీర్లు లేకుండా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారానే పంపిణీలు అయితే చేయడం జరిగింది పెన్షన్లు అనేది. ఇక కొత్త విధానం అయితే తీసుకురావడం జరిగింది. ఇక గతంలో చూసుకుంటే మనకు 5 లేదా 6 రోజుల పాటు కూడా పెన్షన్ పంపిణీ ఉండేది. కానీ ఇప్పుడు కేవలం 2 రోజుల్లోనే పెన్షన్ పంపిణీని పూర్తి చేస్తున్నారు. ఒక్క రోజులోనే 100% పెన్షన్ల పంపిణీని కూడా చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడంతో ప్రతి ఒక్క అధికారి కూడా బాధ్యతగా 1వ తారీఖునే 100% పింఛన్ల పంపిణీ అయితే చేస్తూ ఉన్నారనమాట. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్ల పంపిణీకి సంబంధించి మరొక కొత్త అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఆయన అధికారంలోకి వచ్చినటువంటి 10 రోజుల్లోనే పింఛన్లను భారీగా పెంచి ఆయన నిబద్ధత అయితే చాటుకున్నారు సీఎం గారు. ఇక ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చారండి. ఇక కొత్త పింఛన్లకు వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయం ద్వారా మీరు కనుక దరఖాస్తులు అనేది చేసుకుంటే మీకు అక్టోబర్ నెలలో అక్టోబర్ 2వ తారీఖున ఈ కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక అంతేకాకుండా పింఛన్ల పంపిణీలో కూడా మనకు అనేక విధాలుగా కూడా ఆయన కొత్త విధానాన్ని కూడా తీసుకొస్తామని చెబుతూ ఉన్నారు. ఇక పాత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించినటువంటి యాప్ అనేది మనకు తీసివేసి కొత్త యాప్ని అయితే తీసుకొచ్చారు. అలాగే బోగస్ పెన్షన్లన్నీ కూడా ఏరివేస్తూ ఉన్నారు. అంటే ఎవరైనా సరే అర్హత లేకపోయినా కూడా మనకు వారు పెన్షన్లు అనేది తీసుకోవడం వల్ల మనకు పెన్షన్లు భారీగా అక్రమాలకు తావుందని, అంటే అర్హత లేని వారందరూ కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు. అర్హత ఉన్న వారికి, నిజమైన అర్హులకు ఈ పెన్షన్ అందడం లేదనే ఉద్దేశంతో పెన్షన్ల తనిఖీని అయితే చేపట్టింది
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే మనకు ఈ సెప్టెంబర్ నెలలో కూడా భారీగా పింఛన్లు అయితే రద్దు చేయడం జరిగింది. ఇక అక్టోబర్ నెలలో కూడా ఇంతకు మించి ఉంటుందన్నమాట. అంటే ఈ నెలలోనే మనకు ఈ పెన్షన్ల వెరిఫికేషన్ అనేది మొదలు పెట్టడం జరిగింది. ఇక అక్టోబర్ నెలలో కూడా మనకు భారీగా పెన్షన్లు తొలగించే అవకాశం ఉందన్నమాట. అది కూడా కేవలం అనర్హులకు మాత్రమే, అర్హులకు ఎవరికి కూడా పింఛన్ అనేది మిస్ అవ్వదని కూడా చెబుతూ ఉందన్నమాట. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఈ కొత్త పింఛన్లే కాకుండా అంటే కొత్త పింఛన్లలో కూడా 50 ఏళ్లకు పింఛన్ ఇస్తామన్నారు. ఈ 50 ఏళ్ల పింఛన్ను కూడా మనకు మీరు కనుక ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే అక్టోబర్ నెలలో మీకు 50 ఏళ్ల పింఛన్ కూడా అందిస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు. ఇక ఈ పింఛన్ల రద్దు ఇలా అనేక కారణాలు అయితే ఉన్నాయన్నమాట. వాటి స్థానంలో మీకు ఏ కారణం చేత ఈ పింఛన్ రద్దు చేస్తున్నారనే విషయాన్ని కూడా మీకు నోటీస్ రూపంలో అయితే తెలియజేస్తున్నారు. అంటే మీ పింఛన్ ఏ కారణం చేత రద్దు అయిందనే విషయాన్ని కూడా మీకు నోటీస్ అయితే పంపిస్తారనమాట. ఇక దాంతోపాటు మనం చెప్పుకున్నట్లు 50 ఏళ్ల పింఛన్ కూడా దరఖాస్తు చేసుకోండి. అక్టోబర్ నెలలో కొత్త పింఛన్లు కూడా విడుదలవుతాయి. అంతేకాకుండా చాలామంది ఏదైతే వికలాంగుల్లో కూడా దాదాపు 20 లక్షల వికలాంగుల పెన్షన్లు వస్తూ ఉంటే దాంట్లో 20,000 మందికి అంటే బోగస్ సర్టిఫికెట్లు, వికలాంగుల సదరం సర్టిఫికెట్లు, బోగస్ సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్లు పొందుతున్నారని కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక దీంట్లో కూడా వికలాంగులు కూడా చాలా మందికి అర్హత లేని వారందరికీ కూడా పింఛన్లు అయితే తొలగించడం జరిగిందనమాట. ఇక ఈ విధంగా ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీని అయితే చేపడుతుంది. ఇక అక్టోబర్ నెలలో కూడా 1-2 తారీఖుల్లోనే పింఛన్ల పంపిణీ చేస్తామని, ప్రతి ఒక్కరు కూడా 1-2 తారీఖుల్లోనే ఈ పింఛన్లు అనేది తీసుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక ఈ సెప్టెంబర్ నెలలో చూసుకుంటే వరదలు వచ్చిన ప్రాంతాల్లో మాత్రం మరొక 2 రోజులు అయితే పొడిగించి పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ అయితే కొనసాగుతుందన్నమాట. ఈ అక్టోబర్ నెల పింఛన్లు కూడా ఈ 1-2 తారీఖుల్లోనే పంపిణీ చేసి కొత్త పింఛన్లను కూడా విడుదల చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఇక అక్టోబర్ నెలలో కొత్త పింఛన్లు కూడా వస్తాయి. మీరు వెంటనే కూడా ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ అక్టోబర్ నెలలో కొత్త పింఛన్లకు సంబంధించి వచ్చిన అప్డేటు. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేయండి. మీరు షేర్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి. ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ప్రతి అప్డేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ అందిస్తూనే ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.